నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జగన్ అవినీతి సామ్రాజ్యంపై యనమల విసుర్లు బంకర్లలో డబ్బు బయట పెట్టాలని రామకృష్ణుడు డిమాండ్ అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ పర్యటన చోడవరం మండలంలో రేషన్ షాప్ ప్రారంభోత్సవం తునిలో కూటమి తొలి వార్షిక వేడుక పూర్తయిన ఏర్పాట్లు కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం రావులపాలెం యాక్సిస్ బ్రాంచ్ లో ఫైర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. కాకినాడ జిల్లా తేటగుంటలో జరిగిన కూటమి ప్రభుత్వం తొలి వసంత వేడుక సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల రామకృష్ణుడు అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి విధ్వంసకర పాలనను అంతమొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వం తొలి వసంత వేడుకలకు సిద్ధపడుతుంటే జగన్ రెడ్డి కూటమిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. జగన్ దాష్టీకాలను కూటమి శ్రేణులు తిప్పికొట్టాలని యనమల పిలుపునిచ్చారు. అసలైన అభివృద్ధికి ఆనవాలు ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు అహోరాత్రులు శ్రమించి స్వర్ణాంధ్రకు రూపురేఖలు దిద్ది ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చంద్రబాబు కృషి చేస్తే ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను అధోగతి పాలు చేశారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన జూన్ 4న తొలి వార్షిక వేడుక నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయం వద్ద నియోజకవర్గ కూటమి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సభా నిర్వహణపై శ్రేణులకు దిశానిర్దేశం చేసిన యనమల ఎమ్మెల్యే యనమల దివ్య ఏడాది పాలనలో మండలాల వారీగా జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల సమగ్ర నివేదికలను తొలి వార్షిక వేడుకల్లో మండల నాయకులు ఆవిష్కరించాలని సూచించారు. ఇదే సమయంలో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న జగన్ రెడ్డి నంగనాచి కబుర్లతో మరో అవకాశం కోసం పాకులాడుతున్నారని, జగన్ నిజస్వరూపం అతని అవినీతి సామ్రాజ్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి శ్రేణులపై ఉందని యనమల అన్నారు. అవినీతి సొమ్ముతో మూటలు కట్టిన జగన్ విలాసవంతమైన జీవితం కోసం ఎంతకైనా తెగిస్తాడని రామకృష్ణుడు తూర్పారబట్టారు. అందుకే అమ్మను చెల్లిని సైతం గెంటేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. 6 ప్యాలెస్లు, అందులో బంకర్లు, వాటిల్లో వేల కోట్ల అవినీతి సొమ్మును మడతపెట్టి దాచుకున్న జగన్ అవినీతి దాహం తీరలేదని, అతని 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని యనమల నిప్పులు చెరిగారు. జగన్ విధ్వంసకర పాలన చూసిన ప్రజలు అతనికి రాజకీయ సమాధి కట్టారన్నారు. జగన్ అరాచక పాలనను అంతమొందించిన ప్రజలు సుపరిపాలకుడు చంద్రబాబుకు పట్టం కట్టి కూటమికి అధికారం అప్పచెప్పారని యనమల పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం జోరెడ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర కోసం పరితపించి పనిచేస్తున్నారని, అయితే జగన్ గ్యాంగ్ కూటమిపై దుష్ప్రచారం సాగిస్తూ రాజకీయ మనుగడకు పాకులాడుతుందని, వైకాపా కుతంత్రాలను కూటమి శ్రేణులు తిప్పికొట్టాలని యనమల పిలుపునిచ్చారు. మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. మనం ఒకవైపు వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలి. మనం చేసినటువంటి ఈ ఒక్క సంవత్సరంలో మనం ప్రభుత్వం చేసినటువంటి పనులు కానీ, స్థానికంగా నియోజకవర్గంలో చేసినటువంటి పనులు కానీ ఇవన్నీ చెప్పాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు కూడా 3-4 రోజులు ఉంటారు. కాబట్టి కార్యక్రమాలను తర్వాత ఢిల్లీ జరుగుతున్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని బాగా ప్రయత్నం చేయాలనేటువంటి ముందు నిర్ణయించారు దేశవాళ్ళు. ఆ ప్రకారంగానే మన నియోజకవర్గంలో కూడా కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో ఇంపార్టెంట్ నాయకుల్ని మొబిలైజేషన్ మనం చేయలేని వరకు కూడా చేయాలనే ఉద్దేశంతో మామూలుగా చేద్దామని అనుకుంటున్నాం. కాకపోతే మనం ఎప్పుడైతే
ఈ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. దానికి కౌంటర్గా నేతల ప్రభుత్వ వైసీపీ కూడా కూటమి ఈ సంవత్సర కాలంలో చాలా అన్యాయాలు చేసింది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు జరపలేదు, మేనిఫెస్టో అమలు జరపలేదు, సూపర్ 6 అమలు జరపలేదు, ఏ కార్యక్రమాలు చేయలేదు. కంపెనీలో చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ రైతు విద్రోహ పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడంతో వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ ఇవాళ చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుతో కలిసి చోడవరం మండలము ముద్దుర్తి గ్రామంలో చౌకధరల దుకాణాన్ని ప్రారంభించారు. అలాగే కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద్ సత్యనారాయణ, మల్లా సురేంద్రలతో కలిసి అనకాపల్లి పట్టణంలోని గాంధీనగర్లో మరో రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన సీఎం రమేష్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పిందని, ప్రజలకు నెల నెలా నిత్యావసరాలు సమర్థవంతంగా పంపిణీ చేసేందుకే పాత విధానాన్ని పునః ప్రారంభించిందన్నారు. పార్లమెంటు అనకాపల్లి టౌన్లో గాంధీనగర్ 82వ వార్డు రేషన్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడే చూశారు, బయట చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ పాత రోజులు వచ్చాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారిపైన తెలిసిన నమ్మకం ఓట్లు దానికి ఈరోజు పెన్షన్స్ కానీ, రేషన్ కానీ మళ్ళీ పాత పద్ధతిలో ఇవ్వడము అంత సంతోషంగా ఉందని అందరూ వాళ్ళకి చెప్పండి. పెన్షన్స్ కూడా మీరు చూస్తున్నాము, ఇప్పుడు దాదాపు సంవత్సరం ప్రతి నెల ముందు రోజు గానో సెలవు దినంగా ఉంటే కూడా ముందు రోజు ఒకరోజు ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారందరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని, వాలంటీర్లు లేకుంటే పెన్షనే పెన్షన్ లేదని చెప్పేసి ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి డ్రామా అంతా మనం చూశాం. ఏమాత్రం వాలంటీర్లు లేకుండా స్మూత్గా ఉండే ఆఫీసర్లు, ఉండే కూటమి నాయకులు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం కానీ, ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ కానీ, అలాగే బ్యాలెన్స్ సూపర్ 6లో ఏదైతే ఉన్నాయో విద్యార్థి కానీ, ఈ పశు ప్రయాణం మిగతా అన్నీ కూడా రైతు బంధు కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో త్వరలో స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు విద్యార్థి ఇస్తామని చెప్పేసి మన కడపలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు. సూపర్ 6 బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ రాబోయే రోజుల్లో ప్రజలకు పేద ప్రజలకు సేవ చేయడానికి కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ సంస్థాగత జోష్లో ఉంది. దాదాపు అన్ని కమిటీల ఎంపిక పూర్తయినట్టు సమాచారం. ఆది నుంచి రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఆర్యవేశ్యులకు మరోసారి సముచిత స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీ టౌన్ టీడీపీ అధ్యక్షురాలిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణికి అవకాశం కల్పించింది. తుని టౌన్ టీడీపీ అధ్యక్షురాలిగా కుసుమంచి శోభారాణి తుని పట్టణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు మహిళా నేత చేపడుతున్నారు. పార్టీ సంస్థాగత ప్రక్రియలో భాగంగా నూతన కమిటీల నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు టౌన్ అధ్యక్షుడిగా మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ పలు దఫాలు నిర్వహించారు. కొత్త వారికి అవకాశాలు కల్పించాలన్న ఇనుగంటి అభ్యర్థన మేరకు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య శోభారాణి అభ్యర్థిత్వంపై మొగ్గు చూపారు. సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్ సైతం శోభారాణి అభ్యర్థిత్వంపై సుముఖత వ్యక్తం చేశారు. తుని టౌన్ రాజకీయాల్లో ఆర్యవైశ్యుల ప్రాబల్యం మొదటి నుంచి ఉంది. యనమల హయాంలో కారుమూరి హనుమంతరావు, పెనుగొండ కామరాజు, మద్దుల రామారావు వంటి ఆర్యవైశ్య ప్రముఖులకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పించారు. అలాగే కుక్కడపు బాలాజీ, తటవర్తి రాజా వంటి నేతలకు కూడా టీడీపీ తగిన గుర్తింపు ఇస్తూ వచ్చింది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ పదవితో నార్ల భువనసుందరికి వైశ్య సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య మరో కీలక పదవికి వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుసుమంచి శోభారాన్ని ఎంపిక చేయడం పట్ల ఆర్యవైశ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అనే వినాదంతో మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భవించిన 9 నెలలకే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా రావడం, పార్టీ
రావడం చాలా సంతోషం. మరి పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా పేదల బడుగు వర్గాల వర్గాలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా ఆలోచించడం, పేదవాడు 2 పూటల తినాలి అనే ఆలోచనతో కిలో బియ్యం 2 రూపాయలకే ఇవ్వడం, అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ జరుగుతున్నాయి. మరి ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మహిళలను ఎంతో ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఆర్థిక స్వావలంబన, కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదనే ఆలోచనతో మహిళలను ప్రోత్సహించే విధంగా డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. తద్వారా మహిళలు ఎంతో ముందుకు వెళ్తూ ఇంట్లో తనతో భర్తతో కూడా సమానంగా సంపాదిస్తూ ఈరోజు కుటుంబంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మహిళ. అటువంటి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రధాన పాత్ర మహిళలకి ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. మరి ప్రభుత్వంలో మహిళలకు ఎంతో ప్రోత్సహిస్తూ రామారావు గారైనా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, అలాగే మన నియోజకవర్గ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు కూడా అదే బాటలో నడుస్తూ మహిళలను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నాకు పట్టణ అధ్యక్షులుగా ఒక మహిళని నియమించడం చాలా సంతోషం అనిపించింది. ఒక పక్క భయం కూడా వేసింది. ఒక నమ్మకం నా మీద ఉన్నది, మహిళగా నేను చేయగలను అనే భరోసా ఆయనకు ఉన్నది అని అనిపించినప్పుడు చాలా సంతోషపడ్డాను. మరి ఈరోజు మహిళలను ప్రోత్సహించే విధంగా, మరి ముఖ్యంగా అందరికంటే ముందు ఒక అడుగు యువతను ప్రోత్సహించే విధంగా యనమల దివ్య గారిని కూడా శాసనసభలోకి పంపించడం మరి మనందరం కూడా చూసాము. మరి వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరించాలని, మీ అందరి సహకారంతో పట్టణం ఒక దిశానిర్దేశంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాము. మరి పూర్తి సహాయక సహకారాలు అందించాలి. ప్రజాప్రతినిధులు, ముందర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే మన మాజీ అధ్యక్షులు, వీళ్ళందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు ముఖ్యంగా నేను కోరుకునేది కూడా మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నారు, సాహసోపేత నిర్ణయం అనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చేయగలను అనే నమ్మకం నాకంటే ఆయనకే ఎక్కువగా ఉన్నది, రామకృష్ణ గారికి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అది తప్పకుండా రానున్న రోజుల్లో కూడా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తాను అందరి సహకారంతో నేను అనుకుంటున్నాను. మరి మేడం దివ్య మేడం గారు కూడా చక్కగా ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడాను. ఆవిడ సహకారంతో కూడా ఈరోజు ముందుకు వెళ్ళగలను. ఈ సందర్భంగా రామకృష్ణ గారికి, యనమల దివ్య మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఆమె తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ గడపెక్కారు. శాసనసభ్యురాలిగా యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నిధుల వేట పట్టారు. తొలి ఏడాదిలోనే 100 కోట్లకు పైగా గ్రాంట్లు రప్పించి రాజకీయ వివక్షత లేకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధి జాడలు చూపించారు. అందుచేతనే ప్రజలందరూ మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ అంటూ కూటమి ప్రభుత్వం తొలి వార్షిక వేడుకకు సన్నద్ధమవుతున్నారు. కూటమి ఏడాది పాలన సంబరం, దివ్యమ్మ సుపరిపాలన తొలి వేడుక. వై ఛానల్ తుని. అరాచక పాలన అంతమొందించిన ఏపీ ప్రజలు సుపరిపాలన కోసం కూటమికి పట్టం కట్టారు. సూపర్ 6 పథకాలతో ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం ఆశించిన రీతిలో యావత్ ప్రజానికం అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకుంటుంది. మరోవైపు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజానేత్రి యనమల దివ్య ఎలాంటి వివక్షత చూపకుండా తొలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తొలి వసంత వేడుక అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 4వ తేదీన తుని హైవే పక్కన ఉన్న ప్రదేశాన్ని సభావేదికగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతపనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగడ్డి సత్యనారాయణ తదితరులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తమరాణ రామకృష్ణ, తమరాణ సత్యనారాయణ, గుడివాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవడం, మరి మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం, మన శాసనసభ్యురాలైనటువంటి యనమల దివ్య గారు, మరి మన ప్రీతం నాయకులు యనమల రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారంగా మనం ఎంతో అభివృద్ధి చేసుకుని ఉన్నాము.
మరి ఇవాళ మున్సిపాలిటీ మరి కోటనందూరు, తొండంగి, తుని రూరల్ అయినటువంటి మండలాలన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ఏ నిధుల నిమిత్తం ఎన్నో కోట్లు వెచ్చించి మరి రోడ్లు వేసుకోవడం కూడా జరిగింది. అలాగే మనం క్యాటిల్ షెడ్స్, అలాగే కమ్యూనిటీ హాల్స్, హాస్పిటల్స్కి అన్నిటికీ కూడా ఫండ్స్ తీసుకురావడం, అవి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అవన్నీ కూడా రేపు మనం సెలబ్రేషన్ రూపంలో రేపు మీటింగ్ పెట్టుకోవడం, రేపు 4 గంటలకి మరి అవన్నీ వివరించడం కూడా జరుగుతుంది. మరి ఈ రాక్షస పరిపాలన మరి వాళ్ళని గద్దె దించి మనం ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలను నిర్వర్తించుకుని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఇలా లా అండ్ ఆర్డర్ కూడా హ్యాపీగా ఉందని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదే విధంగా మనం రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా మన దివ్య గారు, ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య గారు నాయకత్వంలో మనం అందరం కూడా సుఖ సంతోషంతో ఉంటామని, ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మరి రేపు జరగబోయే మీటింగ్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రేపు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి 1 సంవత్సరం వార్షికోత్సవం చేయాలని మా గురువర్యులు యనమల రామకృష్ణ గారు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆ సభకి అధ్యక్షులు గౌరవనీయులు సోదరిమణి దివ్య గారు ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేయాలి, కార్యకర్తలు, నాయకులు, జనాలందరూ కూడా రావాలి, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని మన వెలమకొత్తూరు పంచాయతీ పరిధిలో డిగ్రీ కాలేజీకి ఆపోజిట్లో మన రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరలో యనమల రామకృష్ణ గారు గార్డెన్ సైట్ ఉంది. ఆ సైట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ పార్టీ వారు ఎన్నుపోటు దినంగా చెప్తున్నారు. తల్లికి చెల్లికి ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నుపోటు గురించి మాట్లాడడం సిగ్గుసేటు. దాని గురించి రేపు సమావేశంలో కొత్తలో ఏ గ్రామం ఏ అభివృద్ధి జరిగింది, పెన్షన్ 3,000 రూపాయలు 4,000 రూపాయలు వచ్చిన మరుక్షణం ఏ రకంగా పెంచారు అన్నది ప్రతి దాని మీద కూడా క్షుణ్ణంగా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అందుచేత జనం, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందే కూర్చున్నాం. జూన్ 4 రేపు కూటమి ప్రభుత్వం యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా రేపు హైవే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం మన తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారి ఆధ్వర్యంలో రేపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన తునిలో 11 నెలలకి తుని నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి మీద ఏ ఊరికి ఏ విధమైన అభివృద్ధి సాధించారో, ఏ విధమైన డెవలప్మెంట్ చేశారో అక్కడ స్థానిక నాయకుల ద్వారా కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మన దివ్య గారు మేడం గారు కూడా ఈ 11 నెలల్లో తీసుకొచ్చిన గ్రాంట్ సెట్ అయితే ఏదైతే అన్ని కూడా విపులంగా చెప్పడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాలను కూడా విపులంగా ప్రజలకు వివరించడానికి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమం మరి చాలా హాస్యాస్పదం. ఎందుకంటే వెన్నుపోటు కార్యక్రమం అంటే వాళ్ళు ప్రజలు తిరస్కరించారు కాబట్టి వైసీపీకి ఓట్లు లేని ప్రజలందరినీ వెన్నుపోటుదారుల కింద చిత్రీకరించడానికి రేపు వాళ్ళు ర్యాలీ ప్రవేశపెట్టారు. ప్రజలందరూ గమనించాలా, ఓట్లైన ప్రజలను వెన్నుపోటుదారుల కింద వైసీపీ చిత్రీకరిస్తుంది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల్లో మళ్ళా మొన్న అసెంబ్లీకి ఎలా బుద్ధి చెప్పారో రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా వైసీపీ బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ రేపు రాబోయే మీటింగ్ కి ప్రజలు కూడా అందరూ కూడా రావాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం పలుకుతున్నాం. రేపు అనగా జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరం వెనుక కూటమి ప్రభుత్వం యొక్క చాలా శక్తి ఉన్నది. ఆ శక్తి కారణంగా ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టాయో ఇవన్నిటినీ గుర్తు చేసుకుంటూ విజయోత్సవ వేడుకని చాలా ఘనంగా జరుపుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ విజయోత్సవ వేడుక మన తుని శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి అధ్యక్షతన మరియు మన పోలిట్ బ్యూరో శాసనసభ్యులు ఎక్స్ మినిస్టర్ గా శ్రీ యనమల రామకృష్ణ సార్ అధ్యక్షతన ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి కూటమి సభ్యులు అందరూ తరలి వస్తారని చెప్పేసి కూటమి యొక్క అభివృద్ధి అందరూ విజయోత్సవంగా జరుపుకుందామని చెప్పేసి కోరుకుంటున్నాం. రేపు జరగబోయే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధికార ఉత్సాహంగా
మేము రేపు తుని పరణంలో ఎలంపేట గ్రామం పరిధిలో హైవే రోడ్డు పక్కన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ మీటింగ్కి మరి వేలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు కూడా మరి ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసే తప్పుడు ప్రసారం ఏంటంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అమ్మఒడి ఇవ్వలేదు, అలాగే రైతు భరోసా వేయలేదు అంటున్నారు. మొన్న మహానాడులో బుద్ధి ఏమి లేదా మీకు? అసలు జ్ఞానం ఉందా మీకు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ప్రభుత్వం అంటే ఎలా నడపాలో, ఎలా తెరపాలో అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. రేపు జూన్ 5వ తారీఖున స్కూళ్ళు తెరిచిన తర్వాత అమ్మకి వందనం కార్యక్రమం చేస్తానని మహానాడులోనే మా నాయకుడు తెలియపరిచారు. అలాగే రైతు భరోసా కూడా రేపు కసింకి తొలకరికి రైతు భరోసా కూడా వేస్తానని కూడా చెప్పారు. అలాగే మహిళకి ఉచిత బస్సు కూడా ఈ జూన్ నెలాఖరు కల్లా ఉచిత బస్సు కూడా వేయడానికి కూడా చేశారు. మీరు ఏ రకంగా ఉద్యమాలు స్ట్రైకులు చేయడానికి మీకు సిగ్గు విడివి ఏమీ లేదు. ఏం చేద్దంటే మీరు చేసిన రౌడీ గుండా పరిపాలనకి తిప్పికొట్టే పరిపాలన ఎంత సాఫ్ట్గా వెళ్తుందో ప్రధానికానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారో, ఎంతమందిని అయితే మీరు కష్టపెట్టారో, మీ యొక్క వారంటీ ఆస్తులు వేసుకొని నీ ఇష్టారాజ్యంగా గ్రామ పంచాయతీల నుంచి పట్టణాల కాంచి కూడా సర్వనాశనం చేసి ఇవాళ రోడ్డును పడిశారు. ఈ రోజున ఎంతో అనుకూలంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్ని పథకాలకి ఏ గ్రామం కన్నా రండి మీకు చూపిస్తాం. మీ కార్యకర్తల్ని, మీ వైసీపీ గుండాలని మాతో పంపండి. ఏ రోడ్డు వేసారో, మేము ఎన్ని రోడ్లు వేసామో, సంవత్సర కాలంలో ఎన్ని డ్రైనేజీలు వేసామో, ఎన్ని సశ్రమ కార్యక్రమాలు చేసామో మీకు చూపిస్తాం. కాకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్యకర్తలు, మా కార్యకర్తల్ని పంపండి. మీరు వేసిన రోడ్లు ఎన్ని వేసారో, మీరు వేసిన డ్రైన్లు వేసారో, మేము వేసిన ఎన్ని వేసామో, ఎన్ని కలవట్లు వేసామో, ఎన్ని ఇవాళ ఉపాధి హామీ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ఈ ఒక కూటమి ప్రభుత్వం అభివృద్ధి జయంగా పరిపాలన చేస్తుంటే మీరు ఏదో తప్పుడు పరిపాలన, తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు సహించేది లేదు. మీకు ఖండిస్తున్నాం. మీరు తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేస్తే మాత్రం ఇంక ఊరుకుండేది లేదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా రేపు తుని నియోజకవర్గంలో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారి అధ్యక్షతన శ్రీ యనమల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా రేపు వార్షికోత్సవ సభని నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకి తుని నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అలాగే కూటమి నాయకులు, జనసేన నాయకులు అలాగే అందరూ కూడా కలిసి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేపు వెలంకొత్తూరు పంచాయతీ ఆవరణలో పంచాయతీ పరిధిలో డిగ్రీ కాలేజీ ఎదురుగుంట ఒక సంవత్సరం అంటే వార్షికోత్సవం, ఫస్ట్ ప్రథమ వార్షికోత్సవం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవంతంగా ఒక సభను ఏర్పాటు చేసి ఎవరైతే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విద్రోహ దినము అని చెప్తున్నాడో దానికి వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు తప్పుడు మాటలని, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు విజ్ఞావంతులని తెలియజేస్తూ మీరు ఈ సభని జయప్రదం చేయాలని కోరుకుంటాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం యాక్సిస్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీ నుంచి వచ్చిన మంటలు సీలింగ్ అంటుకోవడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ బ్యాంకు నుంచి రావడంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే కొత్తపేట సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను అదుపు చేశారు. అయితే మంటలు కేవలం ఏసీ సీలింగ్ వరకే పరిమితం అవడంతో బ్యాంకులో అటు కంప్యూటర్ కానీ ఇతర ముఖ్యమైన ఫైళ్లకు నష్టం లేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు.
నమస్తే అండి, నా పేరు పి శ్రీనివాస్, స్టేషన్ ఫైర్ ఆఫీస్ కొత్తపేట ఫైర్ స్టేషను. మాకు ఈరోజు నైట్ 8:45 ఆ ప్రాంతంలో ఫైర్ అవుతుందని చెప్పి స్టేషన్ ఫైర్ కాల్ ఇచ్చింది. మేము ఇమీడియట్గా వెహికల్తో టర్న్అవుట్ అయ్యి వచ్చి రాగానే యాక్సిస్ బ్యాంకులో ఫైర్ అవడం జరిగింది. ఏమైందంటే ఇందులో సీలింగ్ ఒక ఏసీ ఖాళీ కిందరిపోయి ఓన్లీ స్మోక్ కూడా వచ్చింది, ఫైర్ ఏం అవ్వలే. లోపలికి వెళ్ళి మొత్తం మేము చూసాం, ఓన్లీ సీలింగ్ ఒకటే కానీ ఎటువంటి ఫైల్స్ కానీ ఎటువంటి కంప్యూటర్స్ కానీ డ్యామేజ్ అవ్వడం మాత్రం జరగలేదు. ఇంకా స్మోక్ కంటిన్యూస్గా బయట. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఇప్పటి వరకు 33% పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక 84వ వార్డు కోట్ని వీధిలో గల 15వ నెంబర్ రేషన్ షాప్ పరిధిలో రేషన్ పంపిణీపై జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాప్ లో సరుకుల పంపిణీని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ రేషన్ షాప్ పరిధిలో గల కదల్లేని స్థితిలో ఉన్న విరోటి నాగయ్యమ్మ, కోట నాగమ్మ, వృద్ధులైన చిత్త చంద్రమ్మ, బొడ్డు మంగవేణులకు వారి ఇంటికి వెళ్లి సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, జిల్లా సరఫరా అధికారి కేఎల్ఎన్ మూర్తి, తహసీల్దార్ బి విజయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ కార్డు సంబంధించిన రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం, షాప్స్ ఎలా చేస్తున్నాయి అనేది మనం చూసుకోవడం, దానితో పాటు బెడ్ రిటర్న్ కేసెస్కి, డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్. అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్ కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాము MDU తర్వాత. కాబట్టి ఈ ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ, క్వాలిటీతో పాటు ఇలాంటి బెడ్ రిటర్న్ కేసెస్ అంటే మేము హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 1069 షాప్స్ ఉన్నాయి, 5,30,000 కార్డ్స్లో ఉన్నాయి. ఈరోజు 3rd తారీఖు లోపలనే మనకి 32% రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది. మన జిల్లాలో 66,000 హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి. దాంట్లో మన డీలర్స్ చాలా మంచి రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు దాకా బెడ్ రిటర్న్ కేసెస్కి కూడా 32% మన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. నాకు జనరల్గా ప్రజల్ని కోరుకున్నది ఏంటంటే మీ కేస్ అంటే మీకు ఇంటికి వచ్చి డెలివరీ చేయాల్సిన డేటా మొత్తం మన రేషన్ షాప్ డీలర్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఇస్తారు. మీరు కంగారు పడి షాప్స్కి రావద్దు. మేము ఇంకా 2 రోజుల్లో ఈ మొత్తం హోమ్ డెలివరీ చేయాల్సిన ప్రతి కార్డుకి హోమ్ డెలివరీ చేపిస్తాము. సో మీరు ఎవరు షాప్స్ దగ్గర రావద్దు. దాంట్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రతి షాప్లో మనం డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ నంబర్, ఆర్డీఓ నంబర్, స్థానిక MRO నంబర్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ నంబర్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి. మీరు కష్టపడి అంత దూరం వచ్చి తీసుకురావడానికి అవసరం లేదు. మీకే మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాము. సో దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ అవినీతి సామ్రాజ్యంపై యనమల విసుర్లు. బంకర్లలో డబ్బు బయట పెట్టాలని రామకృష్ణుడు డిమాండ్. అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ పర్యటన. చోడవరం మండలంలో రేషన్ షాప్ ప్రారంభోత్సవం. తునిలో కూటమి తొలి వార్షిక వేడుక పూర్తయిన ఏర్పాట్లు. కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం. రావులపాలెం యాక్సిస్ బ్రాంచ్ లో ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.